గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం సందర్భంగా గొడవ జరిగింది. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారును గాంధీ భవన్ లోకి అనుమతించాలని పట్టుబట్టారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారితో గొడవ పడ్డారు ప్రేమ్ సాగర్ రావు. మరోవైపు రేణుకా చౌదరి కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆమె వాహనాన్ని కూడా పోలీసులు గాంధీ భవన్ లోకి అనుమతించలేదు. మరోవైపు గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం జరుగుతోంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చిస్తున్నారు. గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం సందర్భంగా గొడవ జరిగింది. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారును గాంధీ భవన్ లోకి అనుమతించాలని పట్టుబట్టారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారితో గొడవ పడ్డారు ప్రేమ్ సాగర్ రావు. మరోవైపు రేణుకా చౌదరి కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆమె వాహనాన్ని కూడా పోలీసులు గాంధీ భవన్ లోకి అనుమతించలేదు. మరోవైపు గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం జరుగుతోంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలపై చర్చిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చిస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఒక పక్క పీఎస్సీ సమావేశం జరుగుతుంది, బయటేమో ఇట్లా వెహికల్ ఎలో చేయలేదని గొడవ జరుగుతుంది. అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? స్టిల్ అలానే కొనసాగుతుందా? పీఎస్సీ సమావేశానికంటే ముందు జరిగినటువంటి వ్యవహారం అది. పీఎస్సీ సమావేశానికి హాజరవ్వడానికి వస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అలాగే రేణుకా చౌదరి ఇద్దరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం వల్ల కొంత అక్కడ పోలీసులతో ఎమ్మెల్యేలు వాగ్వివాదానికి దిగారు. అలాగే రేణుకా చౌదరి కూడా పోలీసుల వ్యవహార శైలి మీద కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పీఎస్సీ సమావేశానికి వస్తున్నటువంటి క్రమంలో అది గాంధీ భవన్లో ఎంట్రన్స్లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఇది పదే పదే రిపీట్ అవుతున్నా కూడా పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఒక ఎమ్మెల్యేని గుర్తుపట్టలేని పోలీస్ డ్యూటీలో ఆఫీసర్లను ఉండడం కూడా కొంత అభ్యంతరకరమే. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటన వల్ల ప్రేమ్ సాగర్ రావు కొంత అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆ ఎపిసోడ్ మీద రేణుకా చౌదరి కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. అది కొద్దిసేపు పోలీసులు ఎమ్మెల్యేకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా జరిగింది. ఇక రెండవ అంశం, పార్టీకి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సుమారు గంట సేపటి నుంచి ఈ సమావేశం జరుగుతుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు అడ్వైజరీ కమిటీ కూడా ఈ కమిటీని కూడా కలిపి రెండు సమావేశాలకు ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్, పార్టీకి సంబంధించినటువంటి పీఎస్సీ సభ్యులంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరగబోతుంది. ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ పెడుతోంది పార్టీ. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి తాజ్ కృష్ణ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా ఖర్గేతో సమావేశమైనటువంటి సందర్భంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా చర్చ జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఏఐసీసీ పరిశీలకుల్ని నియమించేటువంటి అవకాశం ఉంది. అది ఈ సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి పార్టీ నిర్మాణానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచన మీద రాహుల్ గాంధీ
ఖర్గే ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే ప్రస్తుతం ప్రభుత్వానికి అలాగే పార్టీకి మధ్య సమన్వయానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రచారం చేయడానికి జనంలోకి తీసుకుపోవడానికి ఒక యంత్రాంగం అంటూ లేదనేటువంటి ఫీలింగ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి పథకాలను పార్టీ జనంలోకి ఎలా తీసుకువెళ్లాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. Yes, Shari. Thank you. Thanks for the live updates.